హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫీల్. ఉయ్యూరు అనగానే మనకి గుర్తొచ్చేది ఒకటి వీరమ్మ తల్లి గుడి, రెండు కేసీపీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఉయ్యూరు వీరమ్మ తల్లి అత్తగారింటిని చూద్దాం. ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ళు 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. మా కృష్ణా జిల్లాలో వీరమ్మ తల్లి తిరునాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఉయ్యూరు సెంటర్ నుంచి వీరమ్మ తల్లి మెట్టినిల్లు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వీరమ్మ తల్లి తిరునాళ్ళు అయిపోగానే వీరమ్మ తల్లి గుడి నుంచి తిరిగి తన మెట్టినింటికి చేరుకుంటుంది. అందువలనే భక్తులు వీరమ్మ తల్లిని దర్శించుకోవడానికి మెట్టినింటికే వెళతారు. మిగతా రోజుల్లో కన్నా ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి, ఇదే వీరమ్మ తల్లి మెట్టినిల్లు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. వీరమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు పొంగలిని నైవేద్యంగా సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం వీరమ్మ తల్లి యొక్క మెట్టినింటిని చూపించడమే. కాబట్టి మీకు వీరమ్మ తల్లి చరిత్రని పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8న వీరమ్మ తల్లి తిరునాళ్ళు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వీరమ్మ తల్లి చరిత్ర గురించి వివరంగా చెప్తాను. ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ళు 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ళలో మొదటి రోజు ఎదురుగండ దీపాలు మరియు తిరుగుగండ దీపాలను, ఈ 15 రోజుల్లో ప్రముఖ ఘట్టమైనటువంటి సిడిబండిని కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఉయ్యూరు సెంటర్లో ఉన్నటువంటి ఊయల స్తంభాలను మరియు వీరమ్మ తల్లి గుడిని ప్రస్తుతం ఎలా ఉందో చూద్దాం. అదిగో అదే వీరమ్మ తల్లి ఊయల స్తంభం. మెట్టినింటి నుండి బయలుదేరిన వీరమ్మ తల్లి ఇక్కడ ఈ ఊయల స్తంభం దగ్గరకు చేరుకుని ఇక్కడ ఊయల ఊగిన తర్వాత మాత్రమే గుడిలోకి ప్రవేశిస్తుంది. ఈ ఊయల స్తంభం నుంచి వీరమ్మ తల్లి గుడికి 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదిగోండి, అదే వీరమ్మ తల్లి గుడి. ఉయ్యూరు ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది ఈ గుడి. వీరమ్మ తల్లి తిరునాళ్ళ 15 రోజులు మాత్రమే వీరమ్మ తల్లి ఈ గుడిలో భక్తుల పూజలు అందుకుంటుంది. మిగతా రోజులు వీరమ్మ తల్లి మెట్టినింట్లో భక్తుల పూజలు అందుకుంటుంది. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి వీరమ్మ తల్లిని దర్శించుకుందాం.
ఇప్పుడు మనం గుడి చుట్టూ ఉన్న పరిసరాలను ఒకసారి చూద్దాం. అలాగే వీరమ్మ తల్లి చెరువును కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.